నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి దిలీప్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఒక మాట వినబడుతుంది, మణిదీపేశ్వర అమ్మవారు మాత అని. అసలు ఆవిడ ఎవరండి? అసలు ఆ పేరు ఆవిడ ఉపాసన ద్వారా వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మాట అనేది ఈవిడ పేరు తెగ వినబడుతుంది. అసలు ఆవిడ ఎవరు? ఆవిడ వృత్తాంతం ఏంటి? అసలు ఆవిడ పేరు ఎందుకు రావాల్సి వచ్చింది బయటకు కొంచెం వివరంగా చెప్పండి. ఈ మణిద్వీపేశ్వరి మాతాజీ అన్నది ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. వాళ్ళు ఏవో పాపం వాళ్ళు ఏదో పీఠం పెట్టుకున్నారు, ఎన్నో దొంగపీఠాలు వచ్చినాయి, అందులో ఒక పీఠం ఇది. అంటే మాణిక్యేశ్వరి మాత అని ఒక మాతాజీ ఉండేవారు. ఆవిడ అవధూత. మాణిక్యేశ్వరి మాత అంటే త్రిశూలం పట్టుకొని 5వ క్లాస్ కూడా చదవలేదు, బ్రహ్మాండంగా అనుగ్రహం చేసేవారు. అది వేరు. మణిద్వీప వర్ణన అని ఒకటి ఉంది. ఈ మణిద్వీప వర్ణనలో మనం అమ్మవారు ఈ మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరయుత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ ఆజ్ఞాచక్రాంత రుద్రగ్రంథి విభేదిని, సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని చెప్తాం. సహస్రార చక్రం విచ్ఛిన్నమైనప్పుడు నవకమలాలు తామర పుష్పాలు ఇలా విచ్ఛిన్నమై ఆ పూల రేఖల్లో అమ్మవారు లలితా త్రిపుర సుందరి ఉంటుంది. అదే మణిద్వీపం అని మనకి మణిద్వీప వర్ణన అని లలితా సహస్రంలో చెప్పబడుతూ ఉంటుంది. అమ్మవారు దేవి ఖడ్గమాల ఎలాగో మణిద్వీపం ఎలాగో దాన్ని క్యాష్ చేసుకున్నారు ఈవిడ. మామూలుగా మణిద్వీపేశ్వరి అమ్మవారు నాకు కనబడింది, నాతో మాట్లాడింది, ఏంటి సీరియస్గా ఉన్నావా, ఏంటి ఇలా ఉన్నారు అని ఏవేవో చెప్తూ వాళ్ళు వ్యాపారం వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అక్కడ అమ్మవారి విగ్రహం లాగా చెక్కిచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆ మధ్యకాలంలో పిఠాపురం దగ్గర అంతా కూడా కొవ్వూరు ప్రాంతాల్లో దొంగపీఠాలు, వారాహి పీఠాలు చాలా వచ్చినాయి. చాలా కోట్ల బిజినెస్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్ళే కొట్టేసుకొని కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చుకుంటే కలెక్టర్ వచ్చి దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అప్పటికే కోట్లు సంపాదించింది ఆమె. అలాగే ఈమె స్కూల్ టీచర్, ఈమె టీచింగ్ లైన్లో ఉంది. వాళ్ళ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఇలాగా విచిత్రంగా ఆమె వీడియోలు చూస్తే ఇన్స్టాగ్రామ్లో చేసి రీల్స్ పెట్టుకున్నారు, ఒక 10 మందిని పెట్టుకున్నారు ఆవిడ. ఏంటి వాళ్ళు అందులో ఎడ్యుకేటెడ్ ఒక టీచర్, ఏమీ లేకపోతే ఎందుకు వస్తారండి ఇక్కడికి, ఏమీ లేకపోతే అని చదువుకున్న ఆమె అట్లా చెప్తుంటే ఇంకేం చెప్పాలా. అలాంటి ఇక్కడికి వస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని ఒక మూఢనమ్మకంతో వస్తున్నారనమాట. మీకు ఎవరో ఒక ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఆవిడ రీల్స్ పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్నప్పుడు అది చూసి మిగతా ఇన్స్టాగ్రామ్లో చూసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మా సమస్యలు తీరిపోయినాయండి. ఏం తీరిపోతాయి సమస్యలు అంటే, వెళ్ళిపోయి గుడికి వెళ్ళట్లేదా అలా అనుకొని వస్తే తప్పేంటండి, ఒకసారి వస్తే తప్పేంటండి అంటే, గుళ్ళో పురోహితులు ఉంటారు. గుళ్ళో ఏ గుడి అయినా సరే ఒక పురోహితుడు, ఆయన ఒక బాధ్యతగా ఇలాంటి నకిలీ వేషాలు వేయడు. ఏ పూజారి కూడా గోతరనామాలు తీసుకుంటారు. గోతరనామాలు తీసుకొని అమ్మవారికి పూజ చేస్తాడు, ప్రసాదం ఇస్తాడు, తీర్థం ఇస్తాడు, శటగోపనం ఇస్తాడు. పూజారితో ఎలా పోలుస్తారు? ప్రతి గుళ్ళో పూజారి ఒక సిస్టమేటిక్గా పనిచేస్తాడు, ధర్మకర్తలు ఉంటారు, మండలి ఉంటుంది. కాబట్టి ఒక ధర్మబద్ధంగా ఆ దేవాలయం పూజారి నడుచుకుంటాడు. అంతేకాని నాకు పూనకాలు వచ్చినాయి అని చెప్పడుగా పూజారి. ఈవిడ నాకు పూనకాలు వచ్చినాయి అని వెళ్ళడం, చేతులు ఇలా తిప్పడం, రన్నింగ్ రేస్ లాగా స్ట్రైట్గా పరిగెత్తడం, వెనక్కి వెళ్ళడం, అమ్మవారితో ఇలాగా ఉగ్రంగా చూసినట్టుగా ఆమె పూనేసినట్టుగా చేస్తూ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో కొంతమంది మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి, వీళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు, వీళ్ళు పేమెంట్ బ్యాచ్ అనమాట. వీళ్ళు పేమెంట్ బ్యాచ్ అయ్యండి ఏం చెప్తున్నారు, స్టూడియోలో ఉండి చెప్పడం కాదు, దగ్గరగా ఉండి అక్కడికి వచ్చి చూసి లైవ్లో చేసేది కరెక్ట్ అంటే, ఆవిడ ఇంకొక టీచర్ని ఎవరినో పెట్టుకుంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ. ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడేసినంత మాత్రాన డాగ్మాని ఎంకరేజ్ చేయమని ఎవరు చెప్పారు? అయ్యో ఎంతమంది ఎందుకు వస్తారండి? లేకపోతే అంటే ఈమె ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందేమో మరి. అంటే ఈమెకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలా? ఆఫీసర్స్ చేయందే ఈ గుడి చుట్టూ ఈమె ఈ యొక్క మణిద్వీపేశ్వరి దగ్గరికి వెళ్ళిపోగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు బిల్డప్లు చెప్తున్నారు ఒక్కొక్కడు. ఆడికి ఒక ముసలోడు ఉన్నాడు, అందులో ముసలోడు అసలు గవర్నమెంట్ ఇవ్వాలంట, ఏంటి ఫెసిలిటీస్ లేవని ఈయన విలేకరు అడుగుతున్నాడు. ఫెసిలిటీస్ లేవు ఇక్కడ, చాలామంది ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు, మగవాళ్ళు అంటే బయట యూరిన్ అది బయట వేసుకుంటారు, పాపం ప్రైవసీ లేదు కదా ఆడవాళ్ళకి అని అంటే, ఎవరు రమ్మన్నారు వీళ్ళని? ఆవిడ ఏమన్నా రమ్మందా? వీళ్ళకి ఇది చేయాలి కదా, ఫెసిలిటీస్ అన్నీ గవర్నమెంట్ ఇవ్వాలి కదా అని అడుగుతున్నాడు.
అదేంటంటే ఒక ఖాళీ ప్లేస్ అది, ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ఆ బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం అని పెట్టారని చెప్పుకుంటున్నారు అంతా కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. భక్తితో అంటారా, భయంతో అంటారా ఇవన్నీ? గ్రీడీ, ధనాశతో వీళ్ళు క్యాష్ చేసుకుందామని. లేకపోతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆవిడకి ఎందుకు ఇవన్నీ? 10 మందికి మనం డాగ్మా మూఢనమ్మకాల నుంచి పారద్రోలాలి. పాఠాలు చెప్పేవాళ్ళం మనం. సీరియస్ నువ్వు డబ్బు కోసమే కావాలనుకుంటే క్లాసులు చెప్తే రావా? విజ్ఞాన్ రత్తయ్య గారు అవ్వలేదా? యూనివర్సిటీలు పెట్టలేదా? మల్లారెడ్డి గారు కాలేజీలు పెట్టి సాధించలేదా? అకాడమీ రోమన్ సైని 26,400 కోట్ల రూపాయలకి వెళ్ళలేదా? బైజూస్ వీళ్ళందరూ వెళ్ళలేదా? కాలేజెస్ అందరూ సంపాదించట్లేదా? నువ్వు టీచర్ అయి ఉండి మూఢనమ్మకాలను పోగొట్టాల్సింది పోయి మూఢనమ్మకాలు పెంచేలాగా పూనకాలు, గాడిది గుడ్డు పూనకాలు ఎందుకు వస్తాయి? అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరి, ఆమె పరమ పవిత్రమైనటువంటి ఈశ్వరి చైతన్యం, కాస్మిక్ కాన్షియస్నెస్. ఇలాగ అబద్ధాలు చెప్పి మోసాలు చేసే మనుషులకి అపవిత్రమైన శరీరం మీదకి ఎందుకు వస్తుందా? నిజంగా అమ్మవారు వస్తే పూనకాలతో ఊగిపోతారు, నిజమే అంటారు? అవన్నీ అబద్ధాలే. ఎవ్వరికి వచ్చినా సరే, వాళ్ళు ఎవ్వరైనా సరే అన్ని అబద్ధాలే అవి. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే షార్ట్ కట్ మెథడ్స్లో వచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఆ భక్తులందరూ కూడా షార్ట్ కట్ మెథడ్స్లో మాకు కోరికలు తీర్పోవాలి, మాకు ఈ అనుకున్న పనులు అయిపోవాలి. ఈవిడ దగ్గరికి వస్తే అనుకున్న పనులు అయిపోవడం ఏంటి? విగ్రహాల దగ్గరికి వెళ్తే అనుకున్న పనులు అయిపోవడం ఏంటి? ఇప్పుడు నీకు రేషన్ కార్డు కావాలా? సివిల్ సప్లైస్ ఆఫీసరే దేవుడు, గవర్నమెంట్ ఆఫీసే దేవుడు. అక్కడికి వెళ్ళాలి, దేవాలయం. అక్కడికి వెళ్ళాలి, ఆఫీసర్స్తో మాట్లాడాలి. ఒక స్టూడెంట్ ఉంటాడు, చదువు రావట్లేదు, ప్రొఫెసర్ల చుట్టూ తిరగాలి, కాలేజెస్ చుట్టూ తిరగాలి, లెక్చరర్స్ చుట్టూ, అదే మన స్కూళ్ళు పుస్తకాలు లైబ్రరీలు చదువుకున్న స్టూడెంట్స్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీల చుట్టూ తిరిగితే వస్తుంది. ఒకడికి ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్లు కావాలి, దేవాలయాల చుట్టూ ఇలా దొంగపేటాల చుట్టూ తిరిగితే ఎందుకు వచ్చేస్తాయి? అయితే ఈమె గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఈమె దేవత అయితే, ఈమె దేవత పూనేస్తే ఈమె కోటీశ్వరాలు అయిపోవచ్చుగా. ఈ 20 మందికి మార్నింగ్ 20 మందికి వచ్చారంట, రోజుకి 20 మందికి మార్నింగ్, తర్వాత తాళాలు వేసేస్తారట. తర్వాత మళ్ళీ సాయంకాలం వెయిటింగ్. వీళ్ళంతా రోడ్ల మీద, వీళ్ళకి సిగ్గుండాలి ఫస్ట్. ఇవి వచ్చిన వాళ్ళంతా షార్ట్ కట్ మెథడ్స్లో వచ్చేస్తాయని చెప్పేసి వీళ్ళంతా ఇలా. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, దేవుడు అంటే తెలుసుకోవడం, దేవుడి పేరు మీద వీళ్ళు భయాన్ని, అంటే భక్తిని కాకుండా భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని నోరు మోయించాలంటే కనీసం భక్తుల్లో అవగాహన రావాలి. అసలు భక్తుల్లో ఎందుకు అవగాహన రావట్లేదు అంటారు? అది వాళ్ళకు ఉన్నది భక్త భయం అంటారా? భయమే. భక్తి ఎక్కడుంది? భక్తి ఉంటే దేవుణ్ణి ఇప్పుడు ఎంతోమంది ఒక 50 రూపాయలు ఇస్తే ఒక విగ్రహం వస్తుంది. ఒక వినాయక చవితికి లక్షలాది రూపాయలు పెట్టి కొని 30,000, 40,000, లక్ష పెట్టి విగ్రహాలు కొంటారు. ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. అలాంటి విగ్రహం ఒకటి తయారు చేస్తున్నారు, ఇంట్లో పెడుతున్నారు, పీఠం అంటున్నారు. దానికి ఆచార వ్యవహారాలు లేవు. మెన్స్ట్రల్ సైకిల్ టైంలో కూడా మా సత్యభామ చెల్లయ్య చెప్పింది, మెన్స్ట్రల్ సైకిల్ టైంలో కూడా దేవత నన్ను అర్చన చేయమన్నారు. ఇక్కడ ఆ మధ్య హైటెక్ సిటీ దగ్గర ఒక గుడి ఉంది, ఆ గుడి కట్టి మెన్స్ట్రల్ టైంలో కూడా, మెన్స్ట్రల్ సైకిల్లో కూడా మెన్సెస్గా అయినప్పుడు కూడా ఆమె పూజలు చేసేది. ఇంకా చేయమన్నారు దేవత అని చెప్పి చేసేవారు. ఎవరు వస్తారు అడుగుతారు, అడగండి నేను చెప్తాను సమాధానాలు అనేవారు. అసలు వీళ్ళకి గురు పరంపర లేదు వీళ్ళకి. అండ్ ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి అంటే శతకోటి జన్మల పుణ్యఫలం కావాలి, గురు పరంపర ఉండాలి ఫస్ట్. గురు పరంపర ఉన్నవాళ్ళు ఎవరో ఇలా చేయరు. అంటే గురువు లేని జీవితం గుడ్డి విద్య అంటారు, అంతేనా? 100%. ఇప్పుడు మనల్ని మానిటర్ చేసేవాడు ఉండాలి, భయం ఉండాలి. ఇప్పుడు మూఢనమ్మకాలు పెంచుకుంటూ వెళ్తే, ఇప్పుడు చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఎక్కడైనా మూఢనమ్మకాలు పెంచారా? వాళ్ళు పెంచలేదు. భక్తిని పెంచారు, పాజిటివ్గా చెప్పారు. వాళ్ళ పీఠాలు పెట్టుకోలేక, లేకపోతే దొంగ బిజినెస్లో దొంగ పీఠాలు పెట్టి చేసుకోలేక, డబ్బులు రాలేక, ఆ గౌరవం అదంతా వచ్చిందంటే ఒక 50 సంవత్సరాల పాటు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఎర్రవరం అని ఒక గుడి, ఆ ఎర్రవరంలో ఇలాగే ఒక చిన్న కుర్రాడు, ఆఫ్టర్ ఆల్ స్కూల్ స్టూడెంట్ కాడాడు, రెసిడెన్షియల్ స్కూల్లో చదివేవాడు, అందులో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో, అందులో చదివాడు. పూనకం వచ్చిందని విచిత్ర పిచ్చి వేషాలు, పిచ్చి నటనలు వేశాడు. ఇప్పుడు ఈ రోజున వాడి ఫ్యూచర్ ఏంటి? ఏమీ లేదు అక్కడ. అలాంటి కంత్రీ చేష్టలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం లేదు చదువు. ఆ తర్వాత వాడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బిజినెస్లు పెట్టారు. వాళ్ళు గుడి కట్టారు, గుడి కింద కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ తర్వాత అక్కడ గ్రామ పెద్దలు వీళ్ళు అంతా కూడా ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యారో అందులో వాళ్ళు ఏదో పెద్ద ఎర్రవరం వచ్చేస్తే జనాలు లారీలు వేసుకెళ్ళి పెద్ద పెద్ద లైన్లో వెళ్ళారు. ఆ తర్వాత ఆ అబ్బాయి సొంత దుకాణం స్టార్ట్ చేశాడు వాళ్ళ ఇంటి దగ్గర, పొనకాలు వచ్చినట్టు చెప్పడం. వాళ్ళని చూసి డూప్లికేట్ కన్సల్టెన్సీ ఆఫీసుల్లాగా తయారైన షెడ్లు వేసి అద్దెలకు తీసుకొని ఎవరికి వాళ్ళ జాతకాలు ప్రశ్న చెప్పడం, ఇలా రకరకాలుగా చేశారు. మరి ఈ రోజున ఏమైంది? ఒక 6 నెలలు సాగింది అనుకుందాం. అలాగా ఆ వాడపల్లి అనే ఒకటి ఉంది ఊరు,
అక్కడికి వెళ్ళి అక్కడ 7 శనివారాలు 7 వెంకన్న దర్శనం, శనివారాలు 7 జన్మల అదొక టైపు. పుణ్యపాపలం. ఓ తెగలిపారు, ఏం వరాలు జరగలేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ మళ్ళీ మానేశారు. అవి నా చిన్నప్పటి నుంచి ఉంది వాడపల్లి వెంకటేశ్వర అంటే స్వామి. ఇక్కడ దేవుడు భక్తిని పెంచుతున్నాడా లేకపోతే భక్తుడు మూఢనమ్మకాలు పెంచుతున్నారంటే ఏం చెప్తారు? భక్తుడు మూఢనమ్మకాలే పెంచుతాడు. దేవుడు అనేవాడు విగ్రహం అనుకునేలాగా చేసేసారు. దేవుడు అంటే విగ్రహం కాదు. ఇప్పుడు వీళ్ళ యొక్క భావన ఎలా ఉంది? అమ్మవారు వచ్చేసింది, అమ్మవారు రాయి అనుకుంటున్నారా లేదా అమ్మవారికి 2 చేతులు కాళ్ళు ఉన్నాయనుకుంటున్నారా? అమ్మవారి స్వరూపం ఏమిటి? ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకురాలు, ప్రతి అణువులో ఉంటుంది. సర్వశక్తిమంతురాలు, ఆల్ పవర్ఫుల్, ఓమ్నీ సెంట్, ఓమ్నీ ప్రజెంట్, ఓమ్నీ పొటెంట్, ఒక్కతే తనంత శక్తివంతురాలు, మళ్ళీ అన్కంపారబుల్ ఇంకొకళ్ళు ఉండరు. ఈ సృష్టిని సృష్టించిన ఆవిడ తీసుకొచ్చి ఒక విగ్రహంలో రాయిని చూసి అమ్మవారు, దేవుడు, అమ్మవారు అంటే ఎట్లా? దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు ఒక గడ్డి లాను, ఒక 50 గజాల నేలలో కొన్ని కోట్ల గడ్డి మొక్కలు మొలుస్తాయి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క జీవితం ఉంటుంది, మనకులాగా ఒక్కొక్క ప్రాణం ఉంటుంది. మొత్తం టోటల్ చెట్లకి, మొత్తం టోటల్ మనుషులు, మన అందరం ఒక 1000 కోట్ల జనాభా, మొత్తం ప్రపంచ జనాభా అనుకో. 1000 కోట్ల మందికి ఒక్కొక్కడు ఒక్కొక్క విచిత్రంగా వాడు ఆలోచిస్తాడు, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళ కలవవు. అంత సృష్టిని సృష్టించినటువంటి వాడు నదుల్ని, పర్వతాలని సృష్టించమని చూద్దాం. ఏమండి, అదే ఓ పర్వతం సృష్టించమని ఎత్తమని చూద్దాం. ఇవేం లేవు. ముందు వెళ్ళేటటువంటి భక్తులే ఫస్ట్ క్వార్టరీ అనేది తయారవుద్ది. వీళ్ళు చెప్తారనమాట, అబ్బా అమ్మవారు, ముందు ఇది మారాలి. ఫస్ట్ లలితా సహస్రం బ్యాచీలు, ఈ దేవాలయాలకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా, అబ్బా దేవుడు ఇంకేముందండి, దేవుడు విగ్రహం, దేవుడు చేసేస్తాడు, దేవుడు చూసేస్తాడు, దేవుడు ఇదే, వాళ్ళని చూసి ఇలాంటి డూప్లికేట్ గల తయారవుతున్నారు. సమాజంలో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అసలు భక్తుల్లో అవగాహన రావాలి. ఫస్ట్ ఈ దురాశ పరులను తన్నాలి ఫస్ట్. అంటే ఎవరు చేస్తున్నారంటే ప్రాపగండా ఎవరు ఉన్నారంటే వాళ్ళే పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి. ఈ ప్రజలు చూసి మా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, అందుకే మేము వెళ్తున్నాం. ఏదో అమ్మవారు మణిద్వీపేశ్వరి అమ్మవారు అంటే ఆ విగ్రహం అనుకుంటున్నారు. వెళ్ళిపోతున్నాం, మా సమస్యలు అయిపోయినాయి, కొంతమంది కోరికలు తీరిపోయినాయి, అందుకని మేము వచ్చామని. వీళ్ళ ఏమీ తీరవు కోరికలు. అందువలన ఈ యొక్క అమ్మవారిని రాయి అనుకోవడం తప్పు. ఫస్ట్ పాయింట్ అక్కడ. ఆమెకు పూనకాలు ఇదంతా నాన్ సెన్స్. చదువుకున్న వ్యక్తిగా ఇవన్నీ కూడా హిస్టీరియా అనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం బోల్డ్ మంది బయట పూనకాలు వచ్చేవాళ్ళు వాళ్ళు. అండ్ రంగం చెప్పించడాలు గవర్నమెంట్లో వాళ్ళు కూడా ఆ ప్రధాన భవిష్యవాణి అంటారు. అలాగే ఈ ప్రధాన పూజారులే, అమ్మా అవునా అమ్మా అలాగేనమ్మా, వీళ్ళు ఇంకా యాక్టింగ్. అక్కడ ఉన్న మిగతా మినిస్టర్లు ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారు అక్కడ రంగం చెప్పించేటప్పుడు ఆ పక్కన. ఇలా ఏమన్నా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల ద్వారా కాలజ్ఞానం చెప్పడానికి. సో ఇలాంటి పూనకాలు ఇవన్నీ నాన్ సెన్స్, ఇలాంటి రంగాలు, ఇలాంటి భవిష్యవాణులు ఇవంతా నాన్ సెన్స్. వాళ్ళని చూసి ఈ దొంగపేటాలు, ఈ దొంగ ప్రచారాలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా అనేది ఒక దేవుడు. దాన్ని పరమ పవిత్రంగా మంచిగా ప్రజలకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేలాగా మనం స్పీచెస్ ఉండాలి. అజ్ఞానం వైపు నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లే దిశగా ప్రవచనకారులు చెప్పాలి. మరి మా గురువుగారులు అయితే చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళు ప్రపంచాన్ని ముందుకే తీసుకెళ్లారు. ఇలాంటి వాళ్ళ వల్లే మరి సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం నాశనం అయిపోయింది. ఆఖరిగా ఈ వేదిక ద్వారా ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే భక్తులకు ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఏ సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? భక్తులు జ్ఞానాన్ని పెంచుకోవాలి ఫస్ట్. ఇలాంటి మహిమలు ఉండవు, ఏ పూనకాలు ఉండవు, ఏ దేవుడు కూడా మీకు ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతాయి. అందువలన దేవాలయాలకి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే ఈ దొంగపేటాలకు వెళ్ళినంత మాత్రాన మీ కోరికలు తీరవు. ఏమిట్రా తీరాలి అంటే మీలో కర్మ మంచితనం ఉండాలి, జ్ఞానం ఉండాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే దేవుడు, అనంతమే దేవుడు, జ్ఞానమే దేవుడు. జ్ఞానం పెంచుకోవాలి. ఒక స్వామి వివేకానంద, ఒక లహరి మహాశయుడు, ఒక ప్రభాత్ రంజన్ సర్కార్, ఒక స్వామి వివేకానందుడు, ఒక లహరి ఆయన పరమహంస యోగానందుల వారు, ఒక రమణ మహర్షి, వీళ్ళ లిటరేచర్స్ చదవాలి. వాళ్ళు ఏమన్నా దొంగపేటాలు పెట్టారా? ఇలాగా పూనకాలు వచ్చినాయని వాళ్ళు ఏమైనా యాక్టింగ్లు చేశారా? ఎప్పటికీ రావు, అన్నీ యాక్టింగ్లే, అందులో మొహటం లేదు. వాళ్ళు నా దగ్గరికి వస్తే కోరికలు తీరిపోతాయని ఇన్స్టాగ్రామ్లోని వాటిలో పెట్టుకున్నారా? వాళ్ళు భక్తులు వస్తే జ్ఞానాన్ని బోధించేవారు, సవ్యమైన మార్గాన్ని చూపించేవారు, వాళ్ళని గురువులు అంటారు. వాళ్ళ దిశగా వెళ్ళాలి, వాళ్ళ లిటరేచర్లు చదవాలి. ఈ మ్యాజిక్స్ని నమ్ముకోకూడదు, లాజిక్స్ ఉండాలి, ఫిజిక్స్ లాస్ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు, ఆవిడ చదువుకున్నంత మాత్రాన ఆవిడెవరో ఒక టీచర్ వచ్చి ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది, ఈ విలేకరు అడిగేస్తున్నాడు, అబ్బో మీరు చదువుకున్నారు కదా మేడం, ఏం నాలెడ్జ్ ఉంది ఆమెకి? అలాంటి వాళ్ళే డేంజర్. ఆమె కంటే కూడా ఆమె టీచరు, ఈమె కూడా టీచరు. ఇలాంటి వాళ్ళ వల్ల టీచర్స్ 4 ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటే మూఢనమ్మకాలు పోతాయా? ఇలాంటి వాళ్ళ వల్లే డేంజర్ అనమాట. వీళ్ళే ఏమో. అందుకేనండి ఊరికి ఎందుకు వస్తారండి ఇంత జనం అంటే, జాతర రమ్మను, నెక్స్ట్ ఇయర్కి ఉంటారేమో చూస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్కి ఈమె రాదు, నెక్స్ట్ మంత్కే రాదు ఈమె కోరికలు ఏమి తీరుతాయి? ఎందుకు? ఆవిడ దేవత,
సో ప్రజలు స్వామి వివేకానందుడు చెప్పిన విధానంలో, ఆదిశంకర్లు చెప్పిన విధానంలో, రమణ మహర్షులు చూపించిన విధానంలో వీళ్ళు పాల్గొనాలి. ఏ దొంగ పూజారులు కానీ, దొంగ బాబాలు కానీ, దొంగ కపట మంత్రగాళ్ళు కానీ, ఈ కపట పూనకాలగాళ్ళు కానీ, కపట పీఠాలు కానీ, దొంగ పీఠాలు వీళ్ళు చెప్పేదానివల్ల సమాజం నాశనం అయిపోతుంది. కొన్ని గుళ్ళల్లో తిండి కూడా లేకుండా నీతివంతంగా చేసే పూజారులు ఉన్నారు. అటువంటి వాళ్ళు పేద పూజారులైనా నీతిని చంపుకోరు. వాళ్ళు 10 రూపాయలు చేసి దైవ సేవ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మొనగాళ్ళు. అంతేగాని సొంత పీఠాలు పెట్టి సొంత బిజినెస్లు స్టార్ట్ చేసి ఈ దేవుడి పేరు మీద ఇవన్నీ వేస్ట్. తాత్కాలికం చేసుకుంటే చేసుకుని వాళ్ళ బిజినెస్. కానీ ప్రజలు ఏం చేస్తారు, ఆవిడ వల్ల అవ్వలేదని వదిలేస్తారు. కొంతకాలానికి దేవుడు ఇప్పుడు ఎర్రవరం ఏమైంది, ఏముంది అని ఆవిడ వెళ్ళట్లేదు. నరసింహస్వామి పరువు పోయింది అక్కడ. వాళ్ళదేముంది, ఆ వ్యక్తులు పోయారు. దేవుడి మీద నమ్మకం పోతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా మణిద్వీపేశ్వరి అమ్మవారి పరువు పోతుంది. అసలు ఆ అమ్మవారే లేదు, లలిత అమ్మవారినే ఈవిడ సపరేట్ కొత్త ఆదిపరాశక్తి అంతా ఉంటారు. కొత్త పేర్లు పెట్టి ట్రెండ్ చేస్తారు. వారాహి, ప్రత్యంగిర. అందుకే సత్యభామ చెల్లాయిచర్రావు గారు పాపం వాళ్ళు ఊరుకోరు. అందుకనే వద్దనేవారు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను కిరణ్ టీవీ.